ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా నిన్న 11వ తేదీన గవర్నర్ గారి ప్రసంగానికి హాజరయ్యారు. 11 నిమిషాల పాటు షో చేసి వెళ్ళిపోయారు. ఇవాళ అన్ని పేపర్లో దాదాపుగా ఇదే బ్యానర్ ఐటమ్. 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల పాటు షో చేసి వెళ్ళిపోయారు. సరే, ఈ విమర్శని, ఈ వెటకారాన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఇవాళ నుంచి రెగ్యులర్గా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావటం లేదు. నేను ఎందుకు వచ్చారు అంటే ఎవరికైనా తెలుసు, కేవలం అటెండెన్స్ కోసం వచ్చారు అనేటువంటి విషయం ఎవరైనా చెప్తారు. ఎందుకంటే వరుసగా అసెంబ్లీ సమావేశాలకి 60 రోజులు హాజరు కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని స్పీకర్ గారు పదే పదే వార్నింగ్లు ఇస్తున్నారు. కాబట్టి భయంతోనో ఒత్తిడితోనో చర్యలు తీసుకొని ఎన్నికలు వస్తే ఎన్నికల్లో మళ్ళీ గెలవటం కష్టం. కాబట్టి అందులోనూ అసెంబ్లీకి పోకపోతే చర్యలు తీసుకున్నారనుకోండి, పరువు పోతుంది. కాబట్టి ఈ రకరకాల ఇబ్బందుల్లో నుంచి మొత్తానికి నిన్న అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యారు వైసీపీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు. కాకపోతే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్పేది ఏంటంటే, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ గారి ప్రసంగానికి వస్తున్నారు కానీ అవి అటెండెన్స్ కింద తీసుకోము. అవి శాసనసభ సమావేశాలు కాదు. శాసనసభని, శాసన మండలిని కలిపి గవర్నర్ గారు మాట్లాడతారు. అది ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగం. అది సమావేశాల హాజరు కిందకి రాదు అని చెప్పేసి స్పీకర్ గారు అయ్యన్ పాత్రుడు గారు చెప్తా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు కూడా గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఇప్పుడు ఇవాళ వచ్చిందే పరిగణలోకి వస్తుంది అనేది. అందులో ఇవాళ నుంచి ఒక డిజిటల్ సైన్ అంటే ఫేస్ రికగ్నైజింగ్ తోటి ఆధారితంగా అటెండెన్స్ తీసుకోబోతున్నారు. అంటే సభలోకి వచ్చి వాళ్ళ చైర్లో కూర్చున్న తర్వాతే అటెండెన్స్ పరిగణలోకి తీసుకోబడింది. అది కూడా ఫేస్ రికగ్నైజ్ ద్వారా కనీసం వాళ్ళ చైర్లో కనీసం 60 సెకండ్లు అంటే 1 నిమిషం పాటు కూర్చోవాల్సిందే అనే ఒక నిబంధనని వాళ్ళ నుంచి శాసనసభలో అమలు చేస్తున్నారు. సో అంతిమంగా ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు వస్తేనే ఆధార్ కిందకు వస్తాయి. వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోతే ఆధార్ కిందకి రాదు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు దగ్గరగా 40 రోజుల వరకు సభకు హాజరు కాలేదు. 40 రోజుల పైనే. ఇప్పుడు 17 రోజులు అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. ఈ 17 రోజులు కూడా రాకపోతే 60 రోజుల వరకు ఖచ్చితంగా వాళ్ళు హాజరు కానంటే లెక్క కిందకు వెళ్ళిపోద్ది. 60 రోజులు కనుక సభకి, స్పీకర్ గారికి సమాచారం లేకుండా సభకి హాజరు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. ఆ 11 చోట్ల కూడా అంటే ఆ 11 సీట్లని వేకెంట్గా ప్రకటిస్తారు. వేకెంట్గా ప్రకటించడం అంటే వాళ్ళు అనర్హులైనట్టు లెక్క. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని అర్థం. ఎప్పుడైతే వాళ్ళ సీట్లు వేకెంట్గా ప్రకటిస్తారో ఆ వేకెంట్గా ప్రకటించిన 6 నెలల్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు వెళ్తుంది. ఆ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఇదే ఎమ్మెల్యేలు గెలుస్తారంటే గెలవడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి మా మీద చర్యలు తీసుకున్నారు. మళ్ళీ మేము అసెంబ్లీకి వెళ్ళాం కానీ మమ్మల్ని అసెంబ్లీ సభ్యులుగా గెలిపించండి, మాకు జీతాలు కావాలి కాబట్టి, మాకు అలవెన్సులు కావాలి కాబట్టి, మాకు డిఏలు గన్మెన్లు, రాయితీలు, సబ్సిడీలు, తర్వాత మా కారుకు స్టిక్కరు కావాలి కాబట్టి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించారంటే ప్రజలు గెలిపించారు కదా. బాధ్యత ఉన్న వాళ్ళని గెలిపిస్తారు. బాధ్యత లేని వాళ్ళని ఎవరు గెలిపిస్తారు? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా బాధ్యత లేకుండా తిరుగుతున్నారనుకోండి, అరే బాధ్యత నేర్చుకోరా జీవితం ఉంటుందని చెప్తాం. బాధ్యత నేర్చుకోరా జీవితం ఉంటుందని చెప్తాం. కానీ బాధ్యత లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు అనుకోండి, పోరంబోకులాగా తిరుగుతున్నాడు అనుకోండి, ఈ పోరంబోకు అనే పదం తీసేయండి. బాధ్యత లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడేం చెప్తాం? చెప్తాం ఏదో ఒక రోజు వాడు వినకపోతే వాడు మొండిగా బుకాయించేవాడు అయి ఉంటే, మూర్ఖుడు అయి ఉంటే ఏదో ఒక్కడ కుటుంబ సభ్యులు కూడా వదిలేస్తారు. ఇక అలాంటి జులాయికి, అలాంటి బాధ్యత లేనివాడికి పిల్లనిచ్చేవాడు ఉండడు, పెళ్లి చేసేవాడు ఉండడు, వాడి జీవితం సగం సంకనాగిపోయింది. ఏదో ఒక రోజు రిలీజ్ అయిపోతాడు. అరే నా జీవితం ఇలా అయిపోయింది ఏంది, అందరిలాగా నాకు కుటుంబం లేదేంది, నన్ను పట్టించుకునేవారే లేరేంటి అని ఏదో ఒకరు రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయ్యే నాటికి సగం జీవితం సంకనాగిపోయింది. అంటే చేతులు గల కాకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అంతే. చెప్తాం అసెంబ్లీకి రాసాం, ఏం చెప్తాం,
ప్రజాస్వామ్య వేదిక మీద నువ్వు ఉండాలి అని చెప్తాం. నిన్ను గెలిపించిన దానికే అని చెప్తాం. చెప్తాం. ఇక వినరు అనుకున్నప్పుడు వదిలేస్తాం. మనమే కదా, ప్రజలు కూడా వదిలేస్తున్నారు వాళ్ళని. ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలంటే చూపిస్తారు. మన 2024లో అవకాశం వచ్చి చూపించారు. అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్తారు. మేధావులైనా చెప్తారు, జర్నలిస్టులైనా చెప్తారు, స్పీకర్ గారైనా కోరతారు. ఎవరైనా సరే అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి రండి అంటారు. ఇక రారు, మూర్ఖంగా, పిచ్చిగా, మొండిగా, గుడ్డిగా వాదిస్తారనుకోండి, వాళ్ళు అంతేలేని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఏదో ఒక రోజు వైసీపీ అనేది గతంలో ఒక రాజకీయ పార్టీ ఉండేది. ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, శివకుమార్ గారు ఏర్పాటు చేశారు. ఆ శివకుమార్ గారి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేశారు. టేక్ ఓవర్ చేసి ఆ పార్టీ తక్కువ కాలంలోనే బాగా వికసించింది. ఆ వికసించినంతసేపు పట్టలేదు డౌన్ఫాల్ కావటానికి. తొందరగా వికసించింది, తొందరగా క్లోజ్ అయిపోయింది. కారణం, వికసించడానికి కారణం వాళ్ళ తండ్రికి ఉన్నటువంటి ఒక సెంటిమెంటు. ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అతని మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, సానుభూతి ఇవన్నీ కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా తన రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, భావన, సిద్ధాంతం, బాధ్యత లేనితనం ఇవన్నీ ప్రజలకి నచ్చక, ప్రజలు మెచ్చక, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇష్టపడక, అధికారం పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మారక, రియాలిటీలో ఉండక ఆ పార్టీని స్మాష్ చేసుకున్నాడు, క్లోజ్ చేసుకున్నాడు అనే కాడికి చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఒక రాజకీయ పార్టీ తొందరగా కనుమరుగవ్వాలంటే ఒక వైసీపీ ఎగ్జాంపుల్గా కనపడుతుంది. కాబట్టి రాజకీయ పార్టీ అలా ఉండకూడదు. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, అరే అలా వాళ్ళలాగా తిరిగితే వాళ్ళలాగా అయిపోతావురా, వాళ్ళలాగా దురలవాటుతోటి వాడి జీవితం సంక్రాంతిపోయిన నీ జీవితం కూడా సంక్రాంతిపోయింది, వాళ్ళలాగా ఉండకరా, వాడితో ఫ్రెండ్షిప్ చేయకరా అంటారు కదా, వాడు అలవాటు నేర్చుకోకరా అంటారు కదా. అట్నే ఇక వైసీపీ పార్టీ లాగా ఉంచకండి మీ పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉండకండి మీరు. ఆయనలాగా ఉంటే, ఆయన పార్టీ లాగా ఉంటే చరిత్రలో కలిసిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి రేపటి రోజున మాట్లాడుకోవడానికి మనకు వస్తుంది. ఒక గుణపాఠం లాగా మాట్లాడుకోవడానికి మనకు వస్తుంది. అంతే కదా మరి. ఇప్పుడు 2014 నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, 67 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. ఎవరు ఇచ్చారు ఇక్కడ ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి? స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు ఇచ్చారు ఆ రోజు? లేదు. 67 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు. ప్రజలు 67 సీట్లు గెలిపించారు వైసీపీ పార్టీకి. 67 మంది జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడు అని ఎన్నుకున్నారు. ఆటోమేటిక్గా అపోజిషన్ లీడర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. 2019 ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు ఇచ్చారు ముఖ్యమంత్రి పదవిని ఆయనకి? గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ గవర్నర్ గారు ఇవ్వలే ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టంతోనో ప్రేమతోనో గవర్నర్ గారు ఇవ్వలే ఆయనకి. 151 మందికి ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు ఇచ్చారు. ప్రజలేమో 151 మందిని గెలిపించారు. ఈ 151 మంది జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని ఎన్నుకున్నారు. ఎన్నుకోవడం ఫలితంగా టెక్నికల్గా గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఒకప్పుడు చేసింది ప్రజలు, ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు. అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక, మెచ్చక 11 సీట్లు పడేశారు. ముఖ్యమంత్రి పదవిని పీకేశారు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాకుండా చేశారు. ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు తీసుకున్నాడు, ప్రజలు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను తీసుకున్నా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇవ్వని హోదాని నాకు ఇవ్వండి అని స్పీకర్ గారిని అడుగుతున్నాడు. అసలు ఇవ్వటానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి ఎవరు? అంతిమంగా ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ హోదా అయినా, ఎవరికి ఏ బాధ్యత అయినా, ఎవరికి ఏ పదవైనా ఇచ్చేది ప్రజలు మాత్రమే. ఆ ప్రజలు వైసీపీ 11 సీట్లు ఇచ్చారు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు తెలియని లాజిక్ అంటే తెలుసు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీ చేతిలో 23 సీట్లు ఉన్నాయి, నేను తలుసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే అప్పుడు ఒక 4-5 ఎమ్మెల్యేలని టీడీపీ నుంచి వైసీపీలో చేర్చుకుంటే మీరు 18 సీట్ల కంటే తక్కువ అవుతాయి, అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోద్దని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు 18 సీట్ల కంటే తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా రాదు అనేటువంటి విషయం తెలిసి గతంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి తెలిసి ఎలా అడుగుతున్నారు అని అసెంబ్లీకి రావటం ఇష్టం లేక బుకాయింపు, బాధ్యతలు నెరవేర్చడం చేతగాక బుకాయింపు. మళ్ళీ రేపు అధికారం కావాలని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో. ఏదో అంటారు, అక్కతో పెళ్లి చేస్తే సంతానం లేదు కానీ
మన డైలాగులు మాత్రం చెరుతో పెళ్లి చేసుకుంటే డజన్ మంది కనేవాళ్ళు కనేవాడిని అంటాడట. ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడం చేత కాలేదు, 11 సీట్లే పడిపోయాడు, మళ్ళీ అధికారం కావాలని అడుగుతున్నాడట. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీద మీ అభిప్రాయాన్ని, మీ కామెంట్ కూడా జత చేయండి. థ్యాంక్ యూ.